జగన్మోహన్ రెడ్డి గారు వస్తే బ్రహ్మాండంగా ఉంటుంది. పాలన పేదోళ్ళకి చాలా అందినాయి. పేదోళ్ళకి అందాల్సిన పథకాలు మొత్తం బాగా అందినాయి. చాలా మందికి అందడం లేదు. ప్రపంచంలో రాష్ట్రంలో 30% మందికి అందుతున్నాయి. మిగిలిన 70% మందికి ఎవరికి అందడం లేదు. అది టీడీపీ వాళ్ళు అంటారమ్మా. టీడీపీ వాళ్ళు టీడీపీ వాళ్ళు అంటారు. ఇక్కడ ఎమ్మెల్యే ఎవరు? ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి. ఎలా తీసుకున్నారు మిమ్మల్ని? బాగానే చూసుకుంటున్నారు. అంటే ఇప్పుడు తన పని తను చూసుకుని వెళ్ళిపోతారు అని చెప్పి అంటున్నారు. అలా ఉందా లేకపోతే? అదేం లేదు, మామూలుగా గిట్టిన వాళ్ళు అనడమే తప్ప ఆయన బాగానే చేస్తుండ్రు. బ్రహ్మాండంగా ఉంది పాలన. కొంచెం గర్వం అనేది ఉంటుంది కదా, ఈయనకి ఎలా ఉంది? ఆయనకి అదేం లేదు, మామూలు మాట్లాడుతున్నారు. అంటే బాగానే చూసుకుంటున్నారు. ఇక్కడ బ్రహ్మాండం చూసుకుంటున్నారు. వచ్చేది కూడా ఆయనే. ఇక్కడ గెలుస్తారంటారా? 100%. 130 సీట్లతో పక్కాగా గెలుస్తారు. ఇప్పుడు తెలంగాణలో కేసీఆర్ గారు ఓడిపోయారు కదా. కేసీఆర్ అంటే కేసీఆర్కి ఈయనకి పొంతన లేదు అమ్మా. ఆయన ఏంటంటే హైదరాబాద్లో ఆయనకి బాగా మెజార్టీ వచ్చింది. మీరు గమనించారు కదా. ఆయన పల్లెటూరులో పోయి వాళ్ళు పట్టణాల్లో పోయి చేసుకోలేదు. ఓన్లీ కేసీఆర్ ఏం చేశారు, హైదరాబాద్ని చాలా వరకు డెవలప్మెంట్ చేశారు. ఆయన కూడా చాలా పథకాలు ఇచ్చారు. మన జగన్ గారు ఇలా కాదు, అందరికి మన రాష్ట్రంలో మూలకు కూడా చాలా అందరికీ అందేటట్టు పథకాలు కూడా బ్రహ్మాండంగా అందుతున్నాయి. నాకు తెలిసి 99% చాలా వరకు బ్రహ్మాండంగా ఉంది. వచ్చేది కూడా ఇది గుర్తుపెట్టుకోండి. నా పేరు జమాలు. 130 సీట్లు పక్కాగా వస్తాయి.